నమస్కారం. నా విద్యార్థులందరికీ పరుచూరి పాఠాలకు స్వాగతం. చాలా రోజులైంది మనం పాఠాలు చెప్పుకుని. చిరంజీవి గారి గురించి మాట్లాడుకున్నాం, బాలయ్య బాబు గురించి మాట్లాడుకున్నాం, చాలా మాట్లాడుకున్నాం. కల్కి ఎలా అయినా థియేటర్లో చూడాలి అన్న నా కోరిక నెరవేరలేకపోయింది. కానీ ఇవాళ మన రిలీజ్ అయింది కాబట్టి టీవీలో చూసా. బట్ నాకు ఎందుకు మన కృష్ణరాజు గారి శ్రీమతి నా కుమార్తె లాంటిది, నన్ను బాబాయ్ అని పిలుస్తుంది. బాబాయ్ మీరు థియేటర్లోనే చూడాలి బాబాయ్ అని అడిగింది. కానీ పాపం అయినా నాకు ఇప్పుడు నాకేమనిపించిందంటే, ఇది మీకు పాఠం చెప్పేసిన ఒకసారి ఇక్కడ మళ్ళీ థియేటర్లో దాన్ని చూడాలి అనిపించింది. ఎందుకంటే అసలు టీవీలో దాని ఇది తెలియట్లేదండి. అంటే ఎంత మెస్మరైజ్ చేశారు ప్రేక్షకుల్ని అనేటువంటిది తెలియట్లేదు. ఎనివే, వైజయంతి మూవీస్ ఇప్పుడే మాట్లాడాను దత్తు ఏమో అనుకున్నాను, కానీ కట్టి పడేసింది సినిమా అనే ఒక డైలాగ్ చెప్పాను దత్తుతో. కట్టి పడేసిందంటే థ్యాంక్స్ సోదరా, నన్ను సోదరా అంటాడని చెప్పే కదా, థ్యాంక్స్ సోదరా అన్న. అంటే ఒక మహాభారతస్థమైనటువంటి 3-4 పాత్రల్ని తీసుకుని, అంటే ఒక అర్జునుడు, ఒక కర్ణుడు, ఒక అశ్వత్థామ, ఒక శ్రీకృష్ణుడు, మిగతాయి ఆ మాటల్లో కొంచెం భీష్మాచార్యులు వాళ్ళ మాటలు అవి వచ్చినాయండి. యుద్ధంలో ఎలా కర్ణుడు కుంగిపోయినప్పుడు, రథం కుంగిపోయినప్పుడు ఆ షాట్లు గమ్మత్తుగా చూపించారు. ఎనీవే, అసలు ముందు నాగశ్విన్ని మెచ్చుకోవాలి. అంటే ఒక కథాకథన చాతుర్యం అంటే ఏమిటి అనేది ఇందులో ఆయన చూపించాడు. అంటే మీరు టైటిల్ చూస్తేనే మీకు అర్థమైపోతుంది. కల్కి 2898 ఎపిక్ సైన్స్ ఫిక్షన్ ఫిలిం. చూసారా? అంటే ఇది ఎపిక్, సైన్సు అంటే జరిగినది, సైన్స్ అంటే సృష్టించబడుతుంది ఎప్పటికప్పుడు, ఫిక్షన్ కల్పించబడింది. అంటే ఈ 3 భాగాలు ఇందులో ఉన్నాయి. అంటే గబిక్కిని మీరు సినిమా చూస్తా వేలెత్తి ఇదేంటి అని ప్రశ్నించొద్దు అని అడగటానికే ఆ టైటిల్లోనే నాగశ్విన్ గారు ఆ కార్డు వేసాడు. ఆ టైటిల్లోనే పెట్టేశాడు దాన్ని. పైగా ఇప్పుడు జరిగింది కాదు, ఎప్పుడో 2898లో జరిగితే అన్నాడు. అప్పటికి ప్రపంచం ఎలా ఉంటుందో మనకు తెలియదండి. కాబట్టి మనం ఈ సినిమాని జరిగిందా జరగలేదా అనేటువంటి విషయాలతో కాకుండా, ఒకవేళ కల్కి ఇప్పుడు మనందరికీ తెలుసండి, బుద్ధావతారుడనవే ఓ యమ్మ నన్ను అంటే చిన్నప్పటి నుంచి పాడుతూ ఉంటారండి తల్లులు పిల్లల దగ్గర. ఆ అవతారాలన్నీ పాడతారు. చివరిలో కల్కి అవతారుడనవే అని అంటారండి. ఆ కల్కి అనేది ఎప్పుడు అవతరిస్తారో అది మనందరికీ తెలియని నిజమండి. అది వాళ్ళ లెక్క ప్రకారం 2898 అక్కడ రావచ్చు అనేది ఒక ఊహాజనితమైనటువంటి డేట్ వేసి వాళ్ళు చెప్పారు. సో అలా ఒక కల్కి అవతారం వస్తే ఎలా ఉంటుంది అన్నది కథ కాదండి. బహుశా దీనికి ద్వితీయ భాగం ఉంది కాబట్టి కల్కి పుడితే ఎలా ఉంటుంది అనేటువంటిది బహుశా అందులో నాగశ్విన్ గారు చెప్పడానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యి దీన్ని వెళతా కూడా ఆ చివరిలో ఒక వాయిస్ ఓవర్ మనకి కనపడుతుంది. వాళ్ళు తప్పించుకున్నారు, ఆమె తప్పించుకుంది అని. అంటే తప్పించుకుందంటే బహుశా ప్రభాస్ గారే తప్పించి ఉండాలండి, హీరోనే తప్పించి ఉండాలి. కాబట్టి అది మనకు ఒక నాటేసి థియేటర్లో ఇంకేముంది సినిమా అయిపోయింది కదా అని అక్కడ కాపాడేసి కనుక ముగించి ఉంటే సినిమా పూర్తయ్యేదండి. అయితే దీనిలో ఇంకా అంతర్లీనంగా మీరు గమనిస్తే రకరకాల, అంటే భూమి చూపిస్తూనే ఆ భూభాగాల్ని ఎక్కడికక్కడ ఆక్రమించుకున్నట్టుగా దాంట్లో ఒక యంత్రాల్లో కూర్చున్నటువంటి వాళ్ళలో ఒక అతను చైనా ఫేస్ లాగా అనిపించింది. అంటే ఈ భూభాగం మీద ఎప్పటి నుంచో మనకి చైనా వాళ్ళకి, ఇప్పుడు ఆల్రెడీ మన కైలాస పర్వతం టిబెట్లో వాళ్ళ అధీనంలో ఉన్నది అనేది మొన్న ఎక్కడో టీవీ న్యూస్లో నేను చూశానండి.
అది ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. ఇప్పుడు మెల్లగా దాటుకుంటా వచ్చేస్తే కాశీకి కూడా వాళ్ళు వచ్చేస్తారు. పరమేశ్వరుడు ఉన్నటువంటి ప్రాంతానికి కూడా వాళ్ళు వచ్చేటువంటి ప్రమాదం ఉంది. యుద్ధాలు జరిగితే, మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధం కనుక జరిగితే ఈ ప్రమాదాలన్నీ ఉన్నాయి అనేది. మరి ఒకవేళ రెండో భాగంలో వీళ్ళు మూడో ప్రపంచ యుద్ధమే చూపిస్తారా, ఏం చూపిస్తారా మనం వాళ్ళని అడగలేదు. అయితే ఇందులో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ గారు ఎక్కడున్నాడని ముందు అలా వెళ్ళిపోయినాక నాకు డౌట్ వచ్చి మళ్ళీ రివర్స్లోకి వచ్చి చూశారండి. ఏం మేకప్ అండి బాబు ఆయన. అసలు ఆ కళ్ళు కనుక ఆయన మార్చి ఉంటే ఆయన కమల్ హాసన్ మనం అనుకోవాలి. ఆ నేత్రాలు చూసి ఆయన కమల్ హాసన్ మనం గుర్తుపెట్టాము. మరి ఆయన పాత్ర ఏంటో అర్థం కాల. నేను ఒకవేళ అర్జునుడా, సెకండ్ హాఫ్లో ఏమన్నా అతను అర్జునుడు అని ఏమన్నా చూపిస్తారా, లేదు ఇంకేదన్నా పాత్రని భీష్మాచార్యుడు ఎవరిని చూపిస్తారో మనకు తెలియదు. కానీ కమల్ హాసన్ గారి పాత్రలో ఒక పాత్రని తప్పనిసరిగా రెండో భాగంలో చూపిస్తారు. ఇప్పుడు ఇందులో మనకి కల్కి అవతారం రాబోతోంది. ఆ పాత్ర దీపికా పడుకోని గారి గర్భంలో ఉన్నది అనేటువంటి చూపిస్తూ ఆ గర్భాన్ని ఎలా విచ్ఛిత్తి చేయాలి అనేవాళ్ళు శత్రువులు చూస్తున్నారు. ఎందుకంటే కల్కి అవతరిస్తే మన అధికారానికి అంతం వస్తుందన్న భయంతో ఎవరు గర్భంలో ఉన్నా ఆ గర్భంలో ఉన్న వాళ్ళని చంపేస్తూ వస్తున్నటువంటి ప్రతినాయకుడి పాత్రను చూపించారు. కొంచెం ఆ పోలికలు, టిబెట్ పోలికలు, చైనా పోలికల్లాగా చూపించారండి ఆ పాత్ర. దానికి అది చూపించారండి. అయితే అసలు సినిమాని అంటే దర్శకుడికి మార్పులు వేసుకుంటా వెళ్తాను. ఎందుకంటే కథ చెప్పడానికి ఏమి లేదండి అక్కడ. కథనమే నడిపించింది ఈ సినిమాని. ఓన్లీ కథనం ఉందండి అక్కడ. అందుకని కథనంలో మొదటి మాట మీకు చెప్తాను. అశ్వత్థామ హతః కుంజరః అనేటువంటి శబ్దంతో ఈ సినిమాను మొదలెట్టారు. మీరు గమనించారో లేదో. ఎందుకంటే ద్రోణాచార్యుల్ని చంపాలి అంటే ఆయన చేతిలో అస్త్రం ఉండగా చంపలేరు. ఆయన చేతిలో అస్త్రం లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే ఆయన వినకూడని, ఆయన భరించలేని, ఆయన తట్టుకోలేని వార్త ఏదో చెప్పాలి. అశ్వత్థామ హతః అని పెద్ద గొంతుతో ధర్మరాజు అంతటి ధర్మమూర్తితో అసత్యం చెప్పించారు. చివరిలో కుంజరః అన్నాడు. అంటే అశ్వత్థామ అనే కుంజరము అంటే ఏనుగు చచ్చిపోయిందని అన్నాడు ఆయన. కానీ దూరానికి ఏమి వినపడిందండి? అశ్వత్థామ హతః అని వినపడగానే ఆయన అలా పెట్టగానే ఆయన కొట్టి చంపేశారు. ఇది ఒక అన్యాయం. మీరు ఎప్పుడైనా మా వాళ్ళు అడుగుతున్నారు, సార్ మహాభారతంలో కొన్ని చెప్పుకుంటూ వెళ్ళండి సార్, కొన్ని పాత్రల గురించి వాటి గురించి అని చెప్తారు. తప్పనిసరిగా చెప్తా. శ్రీకృష్ణుడు కానివ్వండి, ద్రోణాచార్యుడు కానివ్వండి, భీష్మాచార్యుడు కానివ్వండి, అర్జునుడు కానివ్వండి, ధర్మరాజు కానివ్వండి, భీమసేనుడు కానివ్వండి, మీకు ఒకసారి చెప్పుంటా. ఇప్పుడు నేను థీసిసు డీలిట్ 2 సినిమా రంగమే చేసిన, నేను ముందు థీసిస్ చేయబోయింది ది క్యారెక్టర్ పోర్ట్రేల్ ఆఫ్ ద్రౌపది ఇన్ తెలుగు భారతం అని చెప్పాను. దానిలో 4 చాప్టర్లు రాశారండి. 5వ చాప్టర్ రాసి ఆ పుస్తకాన్ని కూడా, ద్రౌపది పుస్తకాన్ని కూడా తప్పనిసరిగా మీకు నేను అందిస్తానండి. తప్పనిసరిగా అందిస్తాను. ఆ ప్రయత్నం ఒక వారం రోజుల్లో మొదలు పెడతానండి. ఇక చదవటం మళ్ళీ ఏదో అన్నీ అక్కడే ఉంటాయండి. భారత, భాగవత, రామాయణ గ్రంథాలన్నీ ఇక్కడే ఉంటాయి. ముందు ఒక వరుస భారతం ద్రౌపది పాత్ర ఉన్నటువంటి అంశాలన్నీ చదువుకుంటా నేను వెళ్తాను. ఇప్పుడు ఈ మాటలు కూడా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ కల్కిలో ఎక్కువ డామినేటెడ్ బై మహాభారత పాత్రలు కాబట్టి. అశ్వత్థామ ఆ నాగశ్విన్ గారికి అశ్వత్థామ చిరంజీవి అనేటువంటి ఒక లైన్ ఉంది కదండి. ఆ లైను దీనికి ఇన్స్పిరేషన్ అయి ఉంటుంది. అశ్వత్థామ చిరంజీవి కాబట్టి మరి ఈ పాత్రలన్నీ చిరంజీవులు కాదు కాబట్టి భైరవుడి పాత్ర ఒకటి క్రియేట్ చేసి చివరిలో అతను ఎవరో మళ్ళీ చెప్పుకుందాంలే అని ఆ భైరవుడిగా తీసుకొస్తూ అతను ఎవరో తెలిసినాక సెకండ్ హాఫ్ ఉంటుంది బహుశా. ఇప్పుడు భైరవుడిగా కథానాయకుని తీసుకుని వెళ్ళిపోయాడు కదా ఆయన. కాబట్టి భైరవుడిగానే ఉన్నాడు ఇంకా.
ఆ భైరవుడు కర్ణుడు ఎప్పుడవుతాడు అనేటువంటిది ఇంకా మనకు తెలియదండి. అశ్వత్థామ హతః కుంజరః అనే మాట దాన్ని చేయడం. అభిమన్యుడు ఉత్తర పరీక్షిత్తు మనకు తెలిసినాయండి. అంటే ఉత్తర గర్భంలో పరీక్షిత్తు పుట్టాడు, పరీక్షిత్తు గర్భంలో జనమేజయుడు పుట్టాడు, జనమేజయుడికి వేదవ్యాసుడు చెప్పాడు. ఇవన్నీ మనకు భారతాల్లో ఉన్నాయి. కానీ జనమేజయుడి తర్వాత భరతవంశం ఏమైందో మనెవరికి తెలియదండి. దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఇన్ని వేల సంవత్సరాల తర్వాత ఆ భరతవంశంలో వాళ్ళు మళ్ళీ ఇలా పుడితే బతికున్న అశ్వత్థామ ఒక్కడు ఉంటాడు అక్కడ. అతనికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు, అతనికి సపోర్టింగ్గా ఉన్నవాళ్ళు పుట్టుకుండా వస్తే ఏంటి అనేటువంటి ఆలోచనతో ఇది నడిచిందండి. నిజంగా అద్భుతంగా చేసినటువంటి వాళ్ళలో కలియుగంలో కృష్ణుడితో ఒక మాట చెప్పించారండి అశ్వత్థామతో. కలియుగంలో నువ్వు నన్ను కాపాడాలి అని. కృష్ణుడిని కాపాడటం ఏంటండి? కృష్ణుడు పుడితే అతన్ని ఎవరేం చేయలేరు. కృష్ణుడు గర్భస్థుడై ఉంటేనే, కృష్ణుడు అంటే ఏంటండి? భగవంతుడి యొక్క విష్ణు స్వరూపాల్లో కల్కి అవతారం. ఈ అమ్మాయి కడుపులో ఉంది ఎవరు? కల్కి. కాబట్టి ఆయనే కృష్ణుడు. అశ్వత్థామ నువ్వు నన్ను కాపాడవలసి ఉంటుంది అనేటువంటి మాట అక్కడ కనెక్ట్ అవుతుందండి. మరి మామూలు పిల్లలకి ఇవన్నీ అర్థమైనయా లేదు ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్తో స్క్రీన్ ప్లేతో పిచ్చెక్కినట్టుగా ఈ సినిమాను చూశారనేది నాకు తెలియదండి. బట్ కృష్ణుడి యొక్క కోరికని తీర్చడానికి ఈ వయసులో ఇన్ని వేల సంవత్సరాల తర్వాత అశ్వత్థామ కల్కిని కనబోతున్నటువంటి అమ్మాయిని కాపాడటం అనేటువంటిది చూపించారండి. అది దాంట్లో ఉన్నాయండి. అలా 6000 సంవత్సరాల క్రితం కనిపించిన నక్షత్రం మళ్ళీ ఎప్పుడు కనిపిస్తుందో అప్పుడు కలియుగం అంతమైపోయి కొత్త యుగం ప్రారంభమవుతుందండి. ఆ యుగానికి ఒక పేరు పెడతారు, మళ్ళీ కలియుగాంతం అవ్వాలి కదా మరి. అది అలా అదొక మాట తీసుకున్నారండి. ఇంకొకటి, ప్రభాస్ అంత మాస్ హీరోని తీసుకుని 26 నిమిషాల 26 సెకండ్లకు కానీ రాలేదండి అతను. హౌ డేర్ దర్శకుడు అంటే అక్కడ దాకా మనల్ని కట్టిపడేశాడు. ఇక్కడ సాంగ్స్ మీద ఎక్కువ లేవు, కానీ ఘంటసాల భగవద్గీత వినిపించగానే ఒళ్ళు ఒక్కసారి పులకరించిందండి. ఈ భగవద్గీత ఎవరెవరికి చెప్పారండి? అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు. అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు. అది బోధిస్తే కానీ అతను నేనేంటి వీళ్ళనేంటి చంపటం ఏంటంటే, చంపడానికి నువ్వెవడవరా, చావటానికి వాడేవాడరా, దీని అంతటికీ ఒక కారణం ఉంటుంది అనేటువంటి ఒక అద్భుతమైన సత్యాన్ని చెప్పేటువంటి భగవద్గీతని అక్కడ వినిపించటం అనేటువంటిది ఘంటసాల గారి గాత్రంతో ఒక్కసారి మళ్ళీ ఆ మహానుభావుడు గొంతు వినగానే ఒక్కసారి ఒళ్ళు పులకరించిపోయిందండి. ఆ తర్వాత 5000 యూనిట్లు అంటే రూపాయలు అనకూడదు, నాణ్యాలు అనకూడదు, పైసలు అనకూడదు. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో ఉన్న ఏ డబ్బుని పేరు పెట్టి పిలవకూడదు. అందుకని చూడండి ఎంత అందంగా. అంటే మళ్ళీ దర్శకుడికి, ఆ రచయిత డైలాగ్ రైటర్కి నేను ఛాన్స్ ఇస్తున్నానండి. ఎందుకంటే యూనిట్లు, రూపాయల బదులు ఏమన్నారు, 5000 యూనిట్లు ఉన్నాయి నా దగ్గర, 5000 యూనిట్లు. చూడండి 5000 యూనిట్లు ఉన్నాయి అంటాడు. గమ్మత్తుగా ఆ బ్రహ్మానందం గారిని 3 సార్లు 4 సార్లు సరదాగా చూపించుకుని అతనింట్లో ఇతను ఉచితంగా అద్దెకుంటున్నట్టు. అంటే చూడండి కలియుగంలో ఏమి నడుస్తుందో అదే మళ్ళీ అక్కడ కూడా చూపిస్తూ బ్రహ్మానందం నా ఇంట్లో నన్ను ఇక్కడ పడేసి నా ఇంట్లో నువ్వు అద్దెకుంటా, నువ్వు తిరిగేస్తున్నావురా అంట. ఆ యూనిట్లు నీకు ఇస్తాలే నా దగ్గర ఉన్నాయని చెప్పి హీరోతో ఆ డైలాగ్ చెప్పించినప్పుడు, ఓ దీనికి ఒక పేరు అంటే ఇన్ని వేల సంవత్సరాల తర్వాత దాన్ని ఒకవేళ యూనిట్లు అంటారేమో. ఇప్పుడు మనం చూస్తున్నామండి ఈ మన కంప్యూటర్లు వాటిల్లో కాకుండా కాగితాలను వేస్ట్ చేయొద్దు అని మొన్న ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. ఏపీ ప్రభుత్వం కాగితాలను పాడు చేయకుండా ఓన్లీ వాట్సాప్లోకి వెళ్ళిపోదాము అని. అంటే కొన్ని లక్షల మందికి లక్షల కాగితాల్లో నోటీస్ ఇచ్చే బదులు
ఒక కాగితంతో తీసిన దాన్ని ఇన్ని లక్షల మందికి పంపిస్తే అన్ని లక్షల కాగితాలు సేవ్ అయిపోతాయి అనేటువంటి ఆలోచన చూడండి. అంటే ఇప్పుడు కాగితం దొరకదు అనుకున్నాం మనం, రేపు ఇంకా 100 సంవత్సరాల తర్వాత ఏం దొరకదో మనకు తెలియదు కదండి. మనకి 5 దొరికినంత కాలం ఈ భూమి మీద మనం ఉంటామండి. భూమి, ఆకాశం, నేలలో అగ్ని ఉండాలి, గాలి ఉండాలి, నీరు ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనకి ప్రాణవాయువు వచ్చి, ఆక్సిజన్ వచ్చి, మనం ఆ గాలిలో నుంచి వచ్చిన ఆక్సిజన్ పీల్చుకుని బ్రతుకుతున్నాం. కాబట్టి ఈ పంచభూతాలు కనుక లేకపోతే మానవుడు లేడు. కానీ కాగితం లేకపోతే అనేటువంటి ఒక అందమైన ఆలోచనని కూడా ఆయన మొన్న అందించాడు ఆయన. అలా ఇలాంటి సినిమాల్లో అలాంటి పాయింట్లు కూడా వస్తాయండి. ఆ తర్వాత మీకు గుర్తుంటే అశ్వత్థామకి ఇక్కడ శిరోమణి ఉంటుంది. అది ఉన్నంతకాలం అతన్ని ఎవరు జయించలేరంటే ఆ శిరోమణిని పడగొట్టి ఆ తర్వాత అతను జయిస్తే అతను వెళ్ళిపోతాడు. కానీ ఆ కచ్చితో అశ్వత్థామ అప్పుడు అమితాబ్ బచ్చన్ గారు వేశాడు కాబట్టి ఇంత అద్భుతంగా మనం చేస్తున్నాం. కానీ అన్యాయానికి దుర్యోధనుడికి ప్రామిస్ చేసి నిద్రపోతున్న వాళ్ళందరినీ ఉప పాండవులతో సహా ఆ కురుక్షేత్ర యుద్ధం అయిపోయిన రాత్రి 18వ రోజు రాత్రి అందరినీ చంపేశాడు. ఉప పాండవులను చంపి పాండవులను కూడా చంపానుకున్నాడు. తెలియగల కృష్ణుడు ఏం చేశాడు, అతను వచ్చి వీళ్ళందరినీ చంపుతాడని తెలుసు కాబట్టి 5 పాండవుల్ని ద్రౌపదిని అవతలకి తీసుకెళ్ళిపోయాడు. వాళ్ళు మాత్రం బతికారు. తర్వాత ఎన్నో సంవత్సరాలు పరిపాలించి అక్కడి నుంచి నడుచుకుంటూ కైలాసపర్వతం దగ్గరికి వెళ్ళిపోయారు. సో అలా ఆ శిరోమణి దాన్ని బ్రహ్మాండంగా ఎలా వాడుకోవాలి అనేటువంటి దానికి హీరో ప్రభాస్కి కూడా దాన్ని వాడి ఇద్దరి దగ్గర నుంచి అది పడిపోయేలా చేసి అది కూడా చేసి ఫైనల్గా సెకండ్ పార్ట్ రావాలి కాబట్టి అశ్వత్థామ పడిపోయాడు అనేటువంటి చూపించి ఇతను వెళ్ళిపోతున్నాడు అని ఎండ్ చేశారు. అయితే దీంట్లో రాజమౌళి గారు ఒకసారి కనపడి 10 years అనగానే నాకు గుర్తొచ్చింది, ఓహో బాహుబలి రిలీజ్ అయ్యి 10 ఏళ్ళు అయిందనమాట. ఆ జోక్ వేసుకెళ్ళాడు ఆ ప్రభాస్తో. అంటే 10 ఏళ్ళ నుంచి నువ్వు నాతో పని చేయలేదు అనేటువంటి అందమైన మాట. అలాగే రాంగోపాల్ వర్మ గారు కనపడ్డాడు. విజయ్ దేవరకొండ కూడా ఒక అద్భుతంగా కాసేపు అలా కనిపించి అలరించాడు. అంటే ఇంత గొప్ప సినిమాలో ఒక నిమిషం కనపడినా చాలు అనేటువంటి ఆలోచనలు. ముఖ్యంగా కమలాసన్ గారిని ఆ వేషానికి ఒప్పించడం కూడా ఈ నాగశ్విని గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఏమైనా సినిమా కథాకథన చాతుర్యంతో ఒక సినిమాని అలా కట్టి పడేసేలాగా మనం చూపించగలము అని నిరూపించినటువంటి నాగశ్విని ధైర్యంగా నమ్మి కథనాన్ని నమ్మి సినిమా తీసిన మా అశ్విని దత్ని, ఇందులో పనిచేసినటువంటి టెక్నీషియన్స్ అందరూ ఆ మాటలు అవన్నీ మాకు ఎక్కడ కనపడలేదు. మరి దాంట్లో ఈసారి ఎప్పుడైనా కనపడితే ఇంకొక వీడియోల్లో మళ్ళీ చెప్తాను ఆ పేర్లన్నీ కూడా. నేను సంభాషణలు ఎవరు రాశారు, మరి నాగేశ్వరి గారే రాసుకుని ఉండాలి, ఎందుకంటే అలా ఒక కార్డు అటు పడిపోయింది తప్ప మిగతా అన్నీ కనపడలేదు. సో ఇలా ఒక అద్భుతమైన సినిమాని అందించారు. ఒక తెలుగు వాళ్ళు ఇంత గొప్ప సినిమా తీయగలరా అంటే తీయగలవని నిరూపించిన సినిమా ఇది అని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. నమస్కారం.